ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక డెలిగేషన్ జపాన్కి రావడం, జపాన్లో ఎట్లా జపాన్ దేశం హీరోషిమా బాంబింగ్ తర్వాత ఎట్లా పైకి ఎదిగి వరల్డ్లో పెద్ద ఆర్థికంగా ముందుకు వెళ్ళిన దేశం జపాన్ దేశం. వీళ్ళ సిస్టమ్స్, ఈ డెలిగేషన్ జపాన్ స్కిల్ యూనివర్సిటీస్ కి చర్చించడానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు చదువుకునేటప్పుడే ఇండస్ట్రీ గురించి ట్రైనింగ్ ఇప్పించడము, ఎలాంటి ఉద్యోగాలు ఇండస్ట్రీకి అవసరము, యూనివర్సిటీ లెవెల్లోనే విద్యార్థులకు రీసెర్చ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ కెండా యూనివర్సిటీలో విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. నేను వారికి రిక్వెస్ట్ చేశాము, మన ఇండియన్ డెలిగేషన్ మనకు ఇంకా ఎక్కువ ఎక్స్చేంజెస్ ఉండాలి. తెలంగాణ ప్రభుత్వానికి కెండా యూనివర్సిటీ ఇద్దరు కూడా నేర్చుకోవచ్చు. యూనివర్సిటీలో టెక్నికల్ యూనివర్సిటీస్ ఎట్లా నేర్చుకోవాలి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎట్లా కొలాబరేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఉద్యోగాలు ఎట్లా ఎక్కువ చేయాలి ఆ దృష్టిలో పెట్టుకుని ఈ విజిట్ ప్రారంభమైంది. ఈరోజు మేము వచ్చే రోజులలో ఎక్కువ మందితో ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఎట్లా తెలంగాణని ఎక్కువ పెట్టుబడులు జపాన్ నుంచి రావాలి, ఎట్లా స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా యూనివర్సిటీలో మన తెలంగాణ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తాం.